న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మెట్రో చార్జెస్ పెంచుతూ కూడా ఎల్ఎన్టీ సంస్థ ప్రకటన జారీ చేసింది. పెరిగిన చార్జెస్ మే 17 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. కనిష్ట ధరను 12కు, గరిష్ట ధరను 75 రూపాయలకు పెంచింది. ప్రస్తుతం కనిష్ట ధర 10 రూపాయలు ఉండగా గరిష్ట ధర 60 రూపాయలు ఉంది. మెట్రో రైల్ మెయింటెనెన్స్ ఆపరేషన్స్ సంస్థ లాభాల బాట పట్టడం కోసం ధరలు పెంచినట్లుగా ఎల్ఎన్టీ ప్రకటించింది. హైదరాబాద్ మెట్రో చార్జెస్ పెంచుతూ ఎల్ఎన్టీ సంస్థ ప్రకటన జారీ చేసింది. పెరిగిన చార్జెస్ మే 17 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. కనిష్ట ధరను 12 రూపాయలకు, గరిష్ట ధరను 75 రూపాయలకు పెంచింది. ప్రస్తుతం కనిష్ట ధర 10 రూపాయలు కాగా గరిష్ట ధర 60 రూపాయలుగా ఉంది. మెట్రో రైల్ మెయింటెనెన్స్ ఆపరేషన్స్ సంస్థ లాభాల బాట పట్టడం కోసం ధరలు పెంచినట్లుగా ఎల్ఎన్టీ ప్రకటించింది. హైదరాబాద్ లో మెట్రో చార్జెస్ పెంచుతూ ఎల్ఎన్టీ సంస్థ ఒక ప్రకటనను రిలీజ్ చేసింది. పెరిగిన చార్జెస్ ఈ నెల 17 నుండి అమల్లోకి రాబోతున్నాయి. అయితే ఇప్పటి వరకు లీస్ట్ ప్రైస్ వచ్చేసి 12 రూపీస్ గా ఉంది. ఇక హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 75 రూపీస్ గా ఉంది. దీన్ని పెంచుతూ కూడా ఇది ప్రెసెంట్ ఉన్న ప్రైస్. ప్రస్తుతానికి కనిష్ట ధర మాత్రం 10 రూపాయలు, ఇక గరిష్ట ధర 60 రూపాయలుగా ఉంది. సో మొత్తంగా 15 రూపాయలను గరిష్ట ధర మీద, 2 రూపాయలను కనిష్ట ధర మీద పెంచుతూ కూడా ఎల్ఎన్టీ సంస్థ నిర్ణయం తీసుకుంది. మెట్రో రైల్ మెయింటెనెన్స్ కు సంబంధించి ఆపరేషన్స్ సంస్థ లాభాల బాట పట్టడం కోసం ధరలు పెంచినట్టుగా ఎల్ఎన్టీ ప్రకటించింది. ఇప్పటికే ఎల్ఎన్టీ సంస్థ ఎప్పటి నుండో సంస్థ లాభాల బాట పట్టడం కోసం ప్రైజెస్ ను హైక్ చేసే విధంగా ప్లాన్స్ చేస్తున్నట్టుగా ముందుగానే ప్రకటించింది. ఇప్పుడు దానికి సంబంధించి ప్రైస్ హైక్స్ ను ప్రెస్ రిలీజ్ ద్వారా తెలియజేసింది. రైట్గా దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, వేలాది మంది ఇటు హైదరాబాద్ లో మెట్రో సర్వీసెస్ ను వాడుకుంటూ ఉంటారు. ప్రెసెంట్ మెట్రో సర్వీసెస్ మినిమం ప్రైస్ అండ్ మాక్సిమం ప్రైస్ పెరిగినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? ఇక వాడే వాళ్ళు ట్రాన్స్పోర్టర్స్ ఏమంటున్నారు? గత కొన్ని రోజులుగా కూడా మెట్రో ఛార్జీలు పెరుగుతాయనే వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు హైదరాబాద్ మెట్రో రైల్ ఈ ఛార్జీల పెంపుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంది. మే 17 నుంచి కూడా ఈ ఛార్జీలు అమలులోకి వస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మినిమం 12 రూపాయలు, ఇప్పటి వరకు కూడా 10 రూపాయలు మినిమం ఛార్జెస్ ఉండే మెట్రో ట్రైన్ లో 12 రూపాయలకు పెంచింది. దాంతో పాటుగా గరిష్టంగా 60 రూపాయలు గరిష్ట ఛార్జ్ ఉండే, అంటే మొత్తం స్టేషన్లు చివరి వరకు ప్రయాణించే వాళ్ళకు కూడా 60 రూపాయల వరకు ఉండే మాక్సిమం ఛార్జెస్, దాన్ని 75 రూపాయలు, అంటే బేసిక్ ఛార్జీని 10 రూపాయల నుంచి 12 రూపాయలు, 2 రూపాయలు పెంచింది. మాక్సిమం ఛార్జీలోకి వచ్చేసరికి 60 రూపాయలు ఉన్నదాన్ని 75 రూపాయలు, 15 రూపాయలు పెంచింది. 2 రూపాయల నుంచి 15 రూపాయల వరకు మొత్తం మెట్రో ఛార్జీని అయితే పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. మెట్రో ప్రయాణికుల పైన కొంత భారం పడుతుందని కూడా గత కొన్ని రోజులుగా ఈ ఛార్జీల పెంపు నిర్ణయం పైన కొంత నిర్ణయం తీసుకోలేకపోయారు. కాకపోతే సంస్థ నష్టాల్లో ఉన్న నేపథ్యంలో ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఉంది. బెంగళూరులో కూడా దాదాపు 30 నుంచి 40% ఛార్జీలు పెంచిన నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో సంస్థ మాత్రం పెద్ద ఎత్తున భారం ప్రయాణికుల పైన ఎక్కువ ఛార్జీలు పెంచే ఉద్దేశం లేకుండా కొంతవరకే పెంచామని చెప్పి కూడా ఇటు మెట్రో సంస్థ కూడా క్లారిటీ ఇస్తున్న పరిస్థితి. కొంతవరకు అయితే మెట్రో ప్రయాణికుల మీద ఇది ప్రభావం పడుతుందని తెలుస్తుంది. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కూడా ఇప్పటికే చేపడుతున్న నేపథ్యంలో మరి మెట్రో ఛార్జీల పెంపు పైన ప్రయాణికులు ఎలా అభిప్రాయం వ్యక్తం చేస్తారనేది చూడాలి. సర్తాజ్. థ్యాంక్ యూ సాగర్.